మృతిని గెల్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఓ సమాధి విజయమేది, మరణమా ముల్లెక్కడా? రింగి జయము మరణము ఫలించే సత్యవాక్యము. ఓ సమాధి విజయమేది, మరణమా ముల్లెక్కడా? రింగి జయము మరణము ఫలించే సత్యవాక్యము. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనత, క్రీస్తు ప్రేమ నుండి మనలనేదియు నెడబాపదు. శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనత, క్రీస్తు ప్రేమ నుండి మనలనేమియు నెడబాపదు. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. అన్నిటిలో పొందెదాము ఆయనలో విజయం, అధిక విజయమొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారానే. అన్నిటిలో పొందెదాము ఆయనలో విజయం, అధిక విజయమొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారానే. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు స్తోత్రము, మృతిని గెల్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఎడారిలో ప్రవాహములు, మీకు ఏదియు అసాధ్యం కాదు. మత్తయి 17:20. ప్రభుని వాగ్దానాలని ఉన్నవి ఉన్నట్లుగానే నమ్మి వాటి మీద నిలబడే వారికి విజయము కాపుదల సాధ్యం. మన సమస్త చింతన ఆయన మీద వేసి నిశ్చింతగాను నెమ్మదిగాను జీవించుట సాధ్యం. ఆయన వాక్యమును లోతుగా అర్థం చేసుకున్నప్పుడు మన హృదయాలోచనలు ఊహలు శుద్ధీకరింపబడుట సాధ్యం. నిట్టూర్పుతో కాక నిరీక్షణ ఆనందముతో దేవుని చిత్తమును చూచుటకును దానిని అంగీకరించుటకును సుసాధ్యమే. దైవశక్తిలో మనం పూర్తిగా దాగి ఉన్న ఎడల బలమైన రీతిగా చొరబడిపోవటం మనకు సాధ్యమగును. మన బలహీనత ఇదివరలో ఎక్కడ ఉండిందో సహనముతోనూ పరిశుద్ధముగాను వినయముతోనూ ఉండవలనను మన తీర్మానములను తారుమారు చేయుట ఎక్కడ జరిగినో అక్కడే మనకు విజయాన్ని చేకూర్చుటకై ప్రభుని శక్తి సంసిద్ధంగా ఉంది. మనలను ప్రేమించిన వాని ద్వారా మనకిది సాధ్యం. ఆయన తన చిత్తంతో మనము ఏకీభవించి పనిచేయవలనని ఎదురుచూస్తున్నాడు. మన మీద పాపమునకు ఎంత మాత్రము శక్తి లేకుండా ఆయన సన్నిధి ఆయన శక్తి మనలను ఆవరిస్తుంది. ఇవన్నీ ఆయన కార్యములు గనక వీటిని తమ అనుభవంలో అభ్యాసం చేసుకున్నవారు ఆయన పాదాల వద్ద మరింతగా వంగి జీవిస్తారు. వారి విధేయతను బట్టి వారికి అసాధ్యమైనది ఏదీ కనబడదు. ఆయన పాదముల యొద్ద మరింత ఆకలి దప్పులు కలిగి ఉంట నేర్చుకుంటారు. ప్రతి దినం ప్రతి గడియందు ప్రతి నిమిషము దేవునితో నడుచుట కంటే మరి దేని వలన మనకు సంతృప్తి కలగదు. ఇది క్రీస్తునందు పరిశుద్ధాత్మని శక్తి ద్వారా మనకు సాధ్యం. దేవుని యొద్ద నుండి మనం కావలసిందంతా పొందొచ్చు.
దేవుని ధనాగార తాళపు చెవిని క్రీస్తు మన చేతిలో పెట్టి మనకు కావలసిన దానంతటిని తీసుకునడని సెలవిస్తున్నాడు. ఒకరిని ఒక పెద్ద బ్యాంకు లోపలికి వెళ్ళి తాళపు చెవిని తీసుకొని తనకు ఇష్టం వచ్చినంత సొమ్ము తెచ్చుకోవచ్చు అని చెప్తే అతడు ₹1 మాత్రమే తెచ్చుకుంటే అతని పేదరికానికి కారకులెవరు? క్రైస్తవులలో అనేకులు భిక్షమెత్తుకునే స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? ఇంత గొప్ప దేవుని ఐశ్వర్యంలో మునిగి తేలుచు రిక్తహస్తాలతో జీవింపనేలా?